ఇంధన పొదుపుపై అవగాహన కోసం సైకిల్పై తిరుగుతూ ప్రజలలో చైతన్యం నింపారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇంధనం, పెట్రోల్, విద్యుత్ వంటి వనరులపై పొదుపు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన తిరుపతి నగర ప్రధాన మార్గాల్లో వినూత్నంగా సైకిల్పై తిరుగుతూ సందేశమిచ్చారు. పెరుగుతున్న ఇంధన వినియోగం, పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఇంధన పొదుపు ఆవశ్యకతను తెలియజేసేందుకు టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. గురువారం ఉదయం ఆయన తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లు, మార్గాల్లో సైకిల్పై పర్యటించారు. పెట్రోల్, డీజిల్, విద్యుత్ వంటి ఇంధన వనరులు పరిమితమైనవని, వాటిని విచ్చలవిడిగా వాడకుండా పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని భూమన ఈ సందర్భంగా తెలిపారు. చిన్న దూరాలకు వాహనాలు వాడకుండా నడవడం లేదా సైకిల్ వాడటం వల్ల ఇంధనం ఆదాతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచించారు. భవిష్యత్ తరాలకు ఇంధన వనరులను అందించాలంటే ఇప్పటి నుండే పొదుపు చర్యలు చేపట్టాలని, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. భూమన సైకిల్ యాత్రను చూసిన నగర ప్రజలు, యువత ఆసక్తిగా తిలకించారు. పొదుపును పాటిస్తే తప్ప భవిష్యత్తులో పెద్ద ఎత్తున మన దేశం ముఖ్యంగా సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది అన్న హెచ్చరికతో ఆయనతో పాటు దేశంలో ఉండేటువంటి అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తింపజేయటానికి, మరీ ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మనమందరము కూడా ఈ పొదుపు ఉద్యమాన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని, ఆ సందేశాన్ని అందించటం కోసమనే నేను ఈరోజు దాదాపు 10 కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కి ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అందరూ కూడా పొదుపు పాటించాలి. ఇది ఏ ఒక్కరికో, ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించిన విషయం కాదు. 140 కోట్ల మంది భారతీయులందరి సమస్య. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి కాకుండా మనమే స్వీయ నియంత్రణను పాటిస్తూ, ఇది అధికారంలో ఉన్నవాళ్ళు మదమెక్కి మాట్లాడేటువంటి మాటలు కాకుండా, ఆచరణలో చూపించకుండా మేము మా కాన్వాయ్ని తగ్గించుకున్నాం అని కాన్వాయ్ని తగ్గించుకున్నంత మాత్రాన పొదుపును పాటించినట్టు కాదు. ప్రతి విషయంలోనూ కూడా ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళు అన్ని విషయాలలో వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి వాళ్ళ అనుచరుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పొదుపు అన్నది ఏంటి, ఇంధనాన్ని ఏ రకంగా పొదుపు చేయాలి, విద్యుత్తును ఏ రకంగా పొదుపు చేయాలి, మన ఆర్థిక అవసరాలను ఏ రకంగా కుదించుకోవాలి, ఇవన్నీ కూడా పాటించి ఆదర్శంగా నిలిచినప్పుడే ప్రజలకు అది అర్థమవుతుంది.